శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ఏర్పడుతున్నటువంటి గ్రహణము, చంద్రగ్రహణం యొక్క ప్రభావం కర్కాటక రాశి వారిపై ఏ విధంగా ఉంటుంది అంటే, కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అంటే కుంభరాశిలో ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్నది. ఈ గ్రహణం అనేటటువంటిది అష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత సహజంగా ఇది ప్రతికూలంగానే పరిగణించబడుతుంది. కర్కాటక రాశి వారు ఎవరూ కూడా గ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించకూడదు. గ్రహణం అనేటటువంటిది అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంగా భావిస్తారు. కాబట్టి గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం కూడా చేసి, మీకు ఏదైనా మంత్రం గనక, ఉపదేశం గనక ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని ఆ సమయంలో కనుక పారాయణ చేసుకున్నట్లయితే కొన్ని వందల వేల అధికమైనటువంటి అంటే వందల వేల రెట్లు అధికమైన ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణం యొక్క ప్రభావం సుమారుగా 6 నెలల పాటు ఉంటుంది. దీనికి ఫలితం వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఊహించినటువంటి విధంగా పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతున్నాయా అనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కొంచెంగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు తట్టుకోవటమే కొంచెం కష్టంగా మారుతూ ఉంటుంది. అలానే వాహన సమస్యలు కానీ, భాగస్వాములతో విభేదాలు కానీ తలెత్తే అవకాశాలు ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా మానసికమైనటువంటి ఒత్తిడి బాగా పెరుగుతుంది అని చెప్పాలి. కొన్ని రహస్యమైనటువంటి విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు అనేటటువంటివి బలంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ధన నష్టాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని వ్యతిరేకతలు చెప్తున్నాను కానీ కర్కాటక రాశి వారు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. దానికి జాగ్రత్తలు కూడా ఏమిటంటే, వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తగ్గించడం చాలా మంచిది. మీకు ఇప్పుడు చెప్పినటువంటి దుష్ఫలితాలు ఏవి కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, గ్రహణ సమయంలో శివ పంచాక్షరి ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని పారాయణ చేయటం, గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజున చక్కగా స్నానం చేసిన తర్వాత చంద్రగ్రహానికి పాలతోటి అభిషేకం చేసి పాలు బియ్యము దానంగా ఇవ్వడం చాలా మంచిది. మహామృత్యుంజయ మంత్ర జపం చేయడం చాలా మంచిది. ఇంకా గ్రహణ సమయంలో కూడా మీరు శివ పంచాక్షరి మంత్రంతో పాటు మహామృత్యుంజయ మంత్రం కనుక పారాయణ చేసినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.